మీరు ఎప్పుడైనా ఒక డ్రీమ్ చూసారా? నిద్ర లేచాక అది చాలా క్లియర్గా గుర్తుంటుంది, కానీ జస్ట్ కొన్ని మినిట్స్లో ఆ డ్రీమ్ స్లోగా ఫేడ్ అయిపోతుంది. ఎందుకు మనం డ్రీమ్స్ని అంత ఈజీగా మర్చిపోతాం? ఇది బ్రెయిన్ మిస్టేక్ కాదు, ఇది బ్రెయిన్ డిజైన్. ఈ వీడియోలో మీ బ్రెయిన్ డ్రీమ్స్ని ఎందుకు డిలీట్ చేస్తుందో సైకాలజీ అండ్ సైన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ ట్రూత్ తెలిసాక మీ నెక్స్ట్ డ్రీమ్ని గుర్తుపెట్టడం ఈజీ అవుతుంది. డ్రీమ్స్ ఎక్కువగా రెమ్ స్లీప్లో వస్తాయి. రెమ్ అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్. ఈ స్టేజ్లో మీ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, కానీ మీ బాడీ ఆల్మోస్ట్ పెరాలసిస్లో ఉంటుంది. అంటే బ్రెయిన్ పనిచేస్తుంది, కానీ బాడీ మూవ్ అవ్వదు. కానీ ఇక్కడే ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్ ఉంది. ఈ రెమ్ స్లీప్ టైంలో మీ బ్రెయిన్ మెమరీ సిస్టమ్ కంప్లీట్గా వర్క్ చేయదు. మనం అనుకుంటాం డ్రీమ్ వివిడ్గా ఉంది అంటే బ్రెయిన్ ఆటోమేటిక్గా సేవ్ చేస్తుంది అని. కానీ నిజమేంటంటే బ్రెయిన్ డ్రీమ్స్ని సేవ్ చేయాలి అని అనుకోదు. డ్రీమ్స్ని స్టోర్ చేసే పార్ట్ హిప్పోకాంపస్ రెమ్ స్లీప్లో ఆల్మోస్ట్ ఆఫ్ మోడ్లో ఉంటుంది. అందుకే డ్రీమ్ చాలా క్లియర్గా అనిపించినా బ్రెయిన్ అది ఇంపార్టెంట్ కాదు అని డిసైడ్ చేస్తుంది. ఇంకో రీజన్ ఏంటంటే కెమికల్స్. రెమ్ స్లీప్లో సెరటోనిన్, నారెపినెఫ్రిన్ ఇలాంటి మెమరీ కెమికల్స్ లెవెల్స్ చాలా లోగా ఉంటాయి. ఈ కెమికల్స్ లేకుండా మెమరీస్ స్టేబుల్గా స్టోర్ అవ్వము. అందుకే డ్రీమ్స్ చేతుల్లో వాటర్ లాగా జారిపోతాయి. కానీ ఒక క్వశ్చన్, కొన్ని డ్రీమ్స్ ఎందుకు గుర్తుంటాయి? ఎస్పెషలీ నైట్ మేర్స్. మీరు భయపడి సడన్గా వేక్ అయితే ఆ డ్రీమ్ చాలా డేస్ గుర్తుంటుంది. రీజన్ ఏంటంటే ఇమోషన్. ఫియర్, షాక్, ఎక్సైట్మెంట్ ఈ ఎమోషన్స్ హిప్పోకాంపస్ని యాక్టివ్ చేస్తాయి. ఇమోషన్ ఉంటే బ్రెయిన్ అది ఇంపార్టెంట్ అని మార్క్ చేస్తుంది. అందుకే ఇమోషనల్ డ్రీమ్స్ లాంగ్ టైం గుర్తుంటాయి. ఇంకో మిస్టరీ ఏంటంటే డ్రీమ్స్ లాజిక్ లేకుండా ఉంటాయి. ఫ్లయింగ్, ఫాలింగ్, స్ట్రేంజ్ సిచ్యువేషన్స్. కానీ డ్రీమ్లో ఉన్నప్పుడు అవి నార్మల్లా అనిపిస్తాయి. ఎందుకంటే మీ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటే లాజిక్ అండ్ డిసిషన్ మేకింగ్ పార్ట్ రెమ్ స్లీప్లో ఆఫ్లో ఉంటుంది. లాజిక్ ఆఫ్ అయితే బ్రెయిన్ క్వశ్చన్ చేయదు. అందుకే డ్రీమ్స్ రియల్లా అనిపిస్తాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్, డ్రీమ్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్, నిద్రలేచాక సడన్గా మూవ్ అవ్వకండి. సెకండ్, ఫోన్ ఇమీడియట్గా టచ్ చేయకండి. థర్డ్, డ్రీమ్లో ఉన్న ఫస్ట్ ఇమేజ్ని మైండ్లో రిపీట్ చేయండి. ఫోర్త్, బెడ్ పక్కన నోట్బుక్లో ఒక లైన్ అయినా రాయండి. ఈ హ్యాబిట్ ఫాలో అయితే మీ డ్రీమ్ రీకాల్ పవర్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. చాలామంది నమ్మే ఒక మిత్ ఏంటంటే డ్రీమ్స్ ఫ్యూచర్ చెప్తాయి అని. నిజమేంటంటే డ్రీమ్స్ ఫ్యూచర్ కాదు, మీ సబ్కాన్షియస్ మైండ్ని రివీల్ చేస్తాయి. మీ స్ట్రెస్, మీ ఫియర్స్, మీ డిజైర్స్ అన్నీ సింబల్స్ లాగా డ్రీమ్స్లో వస్తాయి. సో ఫైనల్ ట్రూత్ ఏంటంటే డ్రీమ్స్ మర్చిపోవడం మీ వీక్నెస్ కాదు, ఇది మీ బ్రెయిన్ సర్వైవల్ సిస్టమ్. బ్రెయిన్ ఇంపార్టెంట్ మెమరీస్ని ప్రొటెక్ట్ చేయడానికి డ్రీమ్స్ని టెంపరీగా వదులుతుంది. ఈ వీడియో తర్వాత మీ నెక్స్ట్ డ్రీమ్ని మీరు గుర్తుపెట్టగలరా? ఈ వీడియో మీకు డిఫరెంట్గా అనిపించిందా? అనిపిస్తే కమెంట్ డ్రీమ్ అని రాయండి. ఇలాంటి సైకాలజీ మిస్టరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.